నువ్వు అక్కడికి వెళ్తే వాళ్లతో పాటే ముష్టెత్తుకుంటావు. అయినా వెళ్తానంటే వెళ్ళటమే గాని మళ్ళీ ఇంటికి తిరిగి రావడం ఉండదు. గాయత్రి, ఏంటమ్మా ఇది? ఏంటి కన్నీళ్ళు? ఊరుకో. ఏమైందిరా? ఈ సమయంలో వచ్చావేంటి? మిమ్మల్ని చూడాలనిపించింది నాన్న. అమ్మ గాయత్రి, ఈ అర్ధరాత్రి నువ్వు ఇలా ఒంటరిగా వస్తే నీకేదన్నా జరగకూడదు జరిగితే నేను తట్టుకోగలనా? ఆ రాక్షసి ఇంత పని చేస్తుందని అనుకోలేదు నాన్న. గాయత్రి, పెద్దమ్మా, పెద్దమ్మా, నన్ను క్షమించు పెద్దమ్మా. ఏంటమ్మా ఇది? నేను నిన్ను క్షమించడం ఏంటి? నువ్వేం తప్పు చేసావని? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇలా జరుగుతుందని అనుకోలేదు పెద్దమ్మా. ఇప్పుడు మాకేమైందమ్మా? ఇంట్లో నుండి వచ్చేసాం, అంతే కదా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా వచ్చాను. మళ్ళీ వీలు చూసుకొని వస్తాను. గాయత్రి, మిమ్మల్ని చూడాలనిపించింది, చూశాను. వెళ్ళొస్తానమ్మా. నిన్న స్టేట్స్ నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు, పార్టీ ఇచ్చాడు రా. సూపర్ ఎంజాయ్మెంట్ రా మామ. ఎవరో ఫిగర్ వస్తుందిరా. అదేం పార్టీరా? ఇదిరా పార్టీ అంటే. ఫిగర్ అద్దరిందిరా. ప్లీజ్ హెల్ప్ మీ, కాపాడండి. వీళ్ళెవరో నా వెంట పడుతున్నారు. కాపాడండి, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. మీరేం భయపడకండి, వెళ్ళి కారులో కూర్చోండి. రేయ్, ఆ అమ్మాయిని వదిలేయ్. వదలకపోతే? రేయ్, నీకే చెప్పేది, ఆ అమ్మాయిని వదిలేయ్. రేయ్, నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి కొడితే ఖచ్చితంగా చచ్చిపోతా. మాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని వదిలేయ్. ప్రాణాలు అక్కర్లేదా? అంటే చంపేస్తావా? అబద్ధం చెప్పడం నాకు రాదు. ఇప్పుడు రండ్రా. ఎవర్రా ఈ అమ్మాయిని తీసుకెళ్ళేది? దమ్ముంటే రండ్రా. ఆగో.